హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం బ్లూ ప్రింట్ అండ్ మోడల్ పేపర్స్ ఆఫ్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25 బై ద డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఎస్ఎస్సి బోర్డ్ ఆంధ్రప్రదేశ్. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ హిందీ మోడల్ పేపర్ అండ్ బ్లూ ప్రింట్ ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మ్యాక్సిమం మార్క్స్ 100, టైం 3 hours 15 minutes. ఇందులో టోటల్ 30 క్వశ్చన్స్ ఉంటాయి, 6 రోమన్స్ ఉంటాయి. ఫస్ట్ రోమన్లో చూడండి భాషా కీ బాత్. వీటికి సంబంధించి అకాడమిక్ స్టాండర్డ్స్ వెయిటేజ్ ఎలా ఉందో చూద్దాం. శైక్షిక్ మాప్దండ్ భారత తాలిక అంటే అకాడమిక్ స్టాండర్డ్స్ అండ్ వెయిటేజ్ అనమాట. ఇక్కడ చూడండి క్రమ సంఖ్య, శైక్షిక్ మాప్దండ్, కుల్ అంక్, ప్రతిశత్. అకాడమిక్ స్టాండర్డ్స్ ఎన్ని ఉంటాయంటే హిందీలో 4 ఉంటాయి. అర్ధగ్రహిత ప్రతిక్రియ, అభివ్యక్తి, భాషా కీ బాత్, సృజనాత్మకత. అర్ధగ్రహిత ప్రతిక్రియలో 20 మార్క్స్, అభివ్యక్తికి 50 మార్క్స్, భాషా కీ బాత్కి 12 మార్క్స్, సృజనాత్మకత 18 మార్క్స్. వాటికి సంబంధించిన సేమ్ పర్సంటేజెస్ 20 మార్క్స్కి 20%, 50కి 50%, 12కి 12, 18కి 18, टोटल 100% అనమాట. తర్వాత చూడండి ప్రశ్నों के स्वरूप के अनुसार భారత తాలిక. ప్రశ్నల ఆధారంగా వెయిటేజ్ ఎలా ఉంటుందో చూద్దాం. ప్రశ్నల రూపంలో వెయిటేజ్ ఎలా ఉంటుంది. క్రమ సంఖ్య, ప్రశ్న కా స్వరూప్, ప్రశ్నों की సంఖ్య, కులాంక్ ఇలా ఇచ్చారు. చూడండి నిబంధాత్మక ప్రశ్న అన్నారు 4 ఎస్ఏ క్వశ్చన్స్ వస్తాయి కదా, అవి 34 మార్క్స్. లఘు ఉత్తరాత్మక ప్రశ్న అంటే స్మాల్ క్వశ్చన్స్ 6, 30 మార్క్స్. అతి లఘు ఉత్తరాత్మక ప్రశ్న 10, 24 మార్క్స్. లక్ష్యాత్మక ప్రశ్న 12 మార్క్స్, 32, 100 మార్క్స్ అని ఇవ్వడం జరిగింది. పాఠ్య విషయం కే ఆధార్ పర్ భారత తాలిక అని ఇచ్చారు. లెసన్స్ ప్రకారం వెయిటేజ్ ఎలా ఉంటుందో ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి పద్య భాగం, గద్య భాగం, ఉపవాచక, సృజనాత్మకత. లక్ష్యాత్మక ప్రశ్నసి బిట్స్ ఉంటాయి 12. లఘు ఉత్తరాత్మక అంటే ఇందులో ప్యాసేజెస్ ఉంటాయి, కవిపరిచయం ఉంటుంది. అలాగే అతి లఘు అంటే 10 క్వశ్చన్స్ ఇస్తారు, అందులోంచి మనం చాయిస్ పోగా 8 రాస్తాం. నిబంధాత్మక అంటే ఇక్కడ నిబంధ అంటే సారాంశం ఉంటుంది. నిబంధాత్మక ప్రశ్న అంటే సారాంశ. ఇక్కడ టోటల్ ఫస్ట్ దాంట్లో వస్తే 30 మార్క్స్ వస్తాయి. అలాగే చూడండి ఇక్కడ గద్య భాగం నుంచి 5 పోగా గద్య భాగం నుంచి 7 ఉంటాయి. ప్యాసేజెస్ అండ్ ఒక లేఖక పరిచయం. అలాగే 4 3s 12 మార్క్స్ అని ఇచ్చారు. ఇందులో చాయిస్లో 3 రాస్తాం కాబట్టి 3 3s 9 వస్తుంది. ఇక్కడ గద్య భాగానికి సంబంధించి సారాంశం. నెక్స్ట్ ఇక్కడ ఉపవాచకులు 3 క్వశ్చన్స్ రాస్తాం, 3 3s 9, ఇక్కడ 9 టోటల్. సృజనాత్మకత అంటే ఒకటి పత్ర, ఒకటి నిబంధ, ఈ విధంగా ఉంటుందన్నమాట. టోటల్ 100 మార్క్స్కి. హిందీ మోడల్ పేపర్ అండ్ బ్లూ ప్రింట్ చూద్దాం. మ్యాక్సిమం మార్క్స్ 100, టైం 3 hours 15 minutes. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి భాషా కీ బాత్. ఇలా భాషా కీ బాత్లో ఇలా బిట్స్ ఉంటాయి, 12 బిట్స్ ఉంటాయండి. అంటే 12 1 మార్క్ క్వశ్చన్స్ అనమాట. లక్ష్యాత్మక ప్రశ్న. సెకండ్ రోమన్లో 3rd పాసేజ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో పోయమ్స్ ఉంటాయి, పాసేజెస్ ఉంటాయి. నెక్స్ట్ 3rd రోమన్లో ఇక్కడ చూడండి కవికి పరిచయం 5 మార్క్స్కి. నెక్స్ట్ ఇక్కడ 18 క్వశ్చన్ 5 మార్క్స్కి లేఖక పరిచయం ఇచ్చి రిక్త స్థానం పూర్తి చేయాలన్నమాట. సెక్షన్ 4లో అభివ్యక్తి. ఇందులో 10 క్వశ్చన్స్ అడుగుతారు. ఈ 10 క్వశ్చన్స్కి 8 క్వశ్చన్స్ రాయాలి, మనం చాయిస్ ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 5లో అభివ్యక్తికి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. అంటే పద్య భాగం నుంచి నిబంధాత్మక ప్రశ్న అంటారు 8 మార్క్స్కి. లాస్ట్ ఇయర్ 10 మార్క్స్కి ఉండేది, ఇప్పుడు 8 మార్క్స్ వేస్తారు సారాంశకి. పద్య భాగం నుంచి ఒకటి ఉంటుంది, గద్య భాగం నుంచి ఒకటి, రెండింటికి చాయిస్. సెక్షన్ 6లో సృజనాత్మకత అభివ్యక్తి. ఇందులో పత్ర, ఔపచారిక और एक अनौपचारिक पत्र दिए जाएंगे. आ 2 क्वेश्चंस అనమాట, ఒకటి చాయిస్. దీంట్లో చాయిస్ ఉంటుంది. క్వశ్చన్ 32 సెక్షన్ 6లో 32 క్వశ్చన్ ఏంటంటే ఆ ఈ 4 నిబంధ 4 ఎస్ఎస్ ఉంటాయి, 10 మార్క్స్ అనమాట. 32 క్వశ్చన్ నెంబర్లో ఆ ఈ అని 4 నిబంధన్స్ అడుగుతారు, అందులో ఏదో ఒకటి మనం రాయాల్సి ఉంటుంది. ఇది బ్లూ ప్రింట్. ఇప్పుడు మనం క్వశ్చన్స్ ఎలా ఉంటాయో చూద్దాం. చూడండి సెక్షన్ 1 భాషా కీ బాత్లో ప్రశ్నవార్ విశ్లేషణ అని ఇచ్చారు కదా. ఇక్కడ టోటల్ 12 క్వశ్చన్స్ ఉంటాయని చెప్పాను కదా. ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడు కూడా తత్సం తద్భవ అడుగుతారు అనమాట.
ఈ బ్రాకెట్లో ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. दिए गए वाक्यों में से तत्सम के लिए तद्भव या तद्भव के लिए तत्सम शब्द विकल्पों में से पहचान कर लिखना होगा. తత్సం ఇస్తే కింద తద్భవ ఆప్షన్స్ ఉంటాయి, తద్భవ ఇస్తే తత్సంకి సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి. 3 ఆప్షన్స్ ఉంటాయి. మనం దాన్ని చూస్ చేసుకొని రాసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ అడిగేది తత్సం తద్భవ్. సెకండ్ క్రియా. లాస్ట్ ఇయర్ ప్రీవియస్ పేపర్లో క్రియా విశేషణ అడిగారు. ఇప్పుడు ఇయర్ నుంచి క్రియా, ఓన్లీ క్రియా రాయాల్సి ఉంటుంది. दिए गए विकल्पों में से क्रिया शब्द पहचान कर विकल्पों में से पहचान कर लिखना होगा. ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఈ విధంగా ఉంటాయి. క్రియా ఇస్తారు, క్రియా శబ్ద ఏంటో మనకు ఆప్షన్స్ అడుగుతారు, చాయిస్ ఉంటుంది, అక్కడ చూస్ చేసుకుని రాయాలి. సెకండ్ పాయింట్ క్రియా. మూడోది సంఖ్య. ఆన్సర్స్ ఇస్తారు, 3 ఆన్సర్స్ ఇస్తే మనం చూస్ చేసుకుని రాసుకోవాలి. థర్డ్ వన్ సంఖ్య. ఫోర్త్ వన్ కారక చిహ్నం. ఫిఫ్త్ వన్ సమాస్. ఇక్కడ ఇచ్చిన సమాసం సరైన సమాసం ఏంటో మనం ఐడెంటిఫై చేసి రాయాలి. అలాగే సంధి విచ్ఛేద్. లాస్ట్ ఇయర్ అయితే సంధి విచ్ఛేద్ మనం ఓన్గా చేయాల్సి ఉండేది. ఇప్పుడు దీనికి కూడా ఆప్షన్ ఉంటుంది. పర్యాయవాచి శబ్ద కొత్తగా పెట్టారు. అనేక శబ్దకి వెళ్ళి ఏక శబ్ద తీసేసి ఇది పారాగ్రాఫ్లో అడిగేది. ఇప్పుడు మనకు 7th బిట్ కింద అడుగుతున్నారు. పర్యాయ శబ్ద అంటే సినోనిమ్స్, అబ్జెక్టివ్స్ ఉంటే అందులోంచి కింద ఇవ్వబడిన ఆన్సర్ నుంచి సరైన ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. 7th వన్ పర్యాయ శబ్ద. 8th వన్ ఉపసర్గ, ప్రిఫిక్స్ అనమాట. వీటి కూడా కింద ఆన్సర్ ఇవ్వబడుతుంది, సరైన ఆన్సర్ మనం రాసుకోవాలి. ప్రత్యయ. ఇది కూడా వికల్పోं में से सही प्रत्यय. दिए गए विकल्पों में से सही लिंग को पहचानो. ఇక్కడ సెంటెన్స్ ఇస్తారు, కింద 3 ఆన్సర్స్ ఉంటాయి, అందులోంచి లింగ్ మనం ఐడెంటిఫై చేసి సరైన లింగ్ని రాయాల్సి ఉంటుంది. అంటే లింగ్ మార్చమంటే స్త్రీలింగ్లో మార్చమంటే కింద ఉన్న ఆప్షన్లో చూసుకొని రాసుకోవాలి. 11th వన్ కాల్, టెన్స్ అనమాట. दिए गए विकल्पों में से सही काल को पहचान कर लिखना होगा. సరైన ఆన్సర్స్ని చూస్ చేసుకుని రాసుకోవాలి. शुद्ध रूप. दिए गए विकल्पों में से सही शुद्ध रूप को पहचान कर लिखना होगा. ఇవి ఇన్కరెక్ట్ క్వశ్చన్ ఇస్తారు, దాన్ని మనం కరెక్ట్ అయిన ఆన్సర్ని కింద ఇవ్వబడిన ఆప్షన్స్ లోంచి సరైన ఆప్షన్ని చూస్ చేసుకుని రాసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా 12 బిట్స్ అన్ని కూడా 1 మార్క్ అనమాట. టోటల్ 12 మార్క్స్. సెక్షన్ 2లో చూడండి, అర్ధగ్రాహిత ప్రతిక్రియ. అర్ధగ్రాహిత. అర్ధగ్రాహితలో 13th, 14th, 15th, 16th ఈ 4 ఉంటాయి. ఇవేంటంటే పఠిత గద్యాంశ సే ఏక్ అనుచ్ఛేద్ దియా జాయేగా. టెక్స్ట్ బుక్లో చదివిన ఒక పఠిత అంటే మనం చదువుకున్న ఒక లెసన్ నుంచి ఒక పాసేజ్ ఇస్తారు. ఆ ఈ ఔర్ ఊ అని 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఏకేక్ వాక్యమే ఉత్తర్ దేనా హోగా. 1 సెంటెన్స్లో ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. లెసన్స్ నేమ్స్ చూడండి, ఇక్కడ ఉన్నాయి. ఆప్ కహా దూసరోं के दुखी होने वाले, पतझड़ में टूटी पत्तियां, डायरी का एक पन्ना पाठ से संबंधित అనుచ్ఛేదం సే ప్రశ్న దియే జాయింగే. ఈ లెసన్స్ నుంచే మనకు క్వశ్చన్స్ అడుగుతారు. అంటే ఇందులోంచే పారాగ్రాఫ్ ఇస్తారు, అందులోంచే 5 క్వశ్చన్స్ ఇస్తారు. 5 మార్క్స్. 5 క్వశ్చన్స్కి 5 1 5 మార్క్స్. నెక్స్ట్ పఠిత పద్య భాగం. మన టెక్స్ట్ బుక్ నుంచి చదివిన లెసన్ నుంచి ఒక పద్య భాగాన్ని ఇస్తారు. ఆ ఈ ఔర్ ఊ కే ప్రశ్న హోంగే. ఆ ఈ మరియు ఊ అనే క్వశ్చన్స్ ఉంటాయి. ఏకేక వాక్యమే ఉత్తర్ దేనా హోగా. 1 సెంటెన్స్లో ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన లెసన్స్ కూడా ఇక్కడ ఇచ్చేసారు చూడండి. మనుష్యత, पर्वत प्रदेश में पावस, तो पाठ से संबंधित अनुच्छेदों से प्रश्न दिए जाएंगे. ఈ 3 లెసన్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారట. 5 క్వశ్చన్స్, 5 1 5 మార్క్స్. నెక్స్ట్ ఇక్కడ 15 16. 15 अपठित गद्य भाग से एक गद्यांश दिया जाएगा. आ ई और ऊ के प्रश्न होंगे. ये बहुविकल्पीय प्रश्न होंगे. అన్నోన్ పాసేజ్ నుంచి 5 క్వశ్చన్స్ అడుగుతారు. ఆ ఈ और ऊ ఇలా 5 క్వశ్చన్స్ ఉంటాయి. వీటిని వికల్పోమేసి, వికల్పీ అంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనమాట, ఆప్షన్స్లో చూస్ చేసుకుని రాసుకోవాల్సి ఉంటుంది. అలాగే 16th అపఠిత పద్య భాగసే ఏక్ పద్యాంశ దియా జాయేగా. అపఠిత అంటే మనం చదవని అన్నోన్ పోయం ఇస్తారు, అందులోంచి ఆ ఈ మరియు ఊ అనే క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి బహువికల్పీయే. వీటికి కూడా కింద ఆప్షన్స్ ఇవ్వబడతాయి, వాటిలోంచి సరైన ఆన్సర్ని మనం చూస్ చేసుకుని రాసుకోవాలి. 5 1 5. అలాగే సెక్షన్ 3 అభివ్యక్తి. ఈ అభివ్యక్తిలో 17 18 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 17లో ఆ అని 2 క్వశ్చన్స్ ఉంటాయి. పాఠ్య పుస్తకే కవి జీవన పరిచయం సే అన్నాడు. అంటే పాఠ్యపుస్తకంలో కవుల గురించి పరిచయం అడుగుతారు. 2 క్వశ్చన్లు ఉంటాయి. మనకు వచ్చిన ఆన్సర్ని రాసుకోవాలి, చాయిస్ అనమాట. 1 క్వశ్చన్కి 5 మార్క్స్.
ఈ విధంగా సంబంధిత ప్రశ్నों में से एक के बारे में लिखना होगा. అక్కడ 2 క్వశ్చన్లు అడుగుతారు, 2 కవుల గురించి అడుగుతారు ఆ అని. అందుకే ఏదైతే ఆన్సర్ కరెక్ట్గా వస్తుందో అది రాసుకోవాలి. 2 ప్రశ్నों में से एक का उत्तर देना होगा. ఒకటి రెండింటిలోంచి ఒకటి రాయాల్సి ఉంటుంది చాయిస్. एक प्रश्न प्राचीन कवि से तथा दूसरा प्रश्न आधुनिक कवि से दिया जाएगा. ఒకటి ప్రాచీన కాలం నుంచి కవి అడుగుతారు, ఒకటి ఆధునిక కాలానికి సంబంధించిన కవి గురించి అడగడం జరుగుతుంది. ఇవి రెండు కూడా మనకు టెక్స్ట్ బుక్ నుంచి అడుగుతారు. 18th క్వశ్చన్ చూడండి. లేఖక్ కా పరిచయ పడకర్ రిక్త స్థానం కి పూర్తి కన్నీ హోగి. అంటే ఇక్కడ లేఖక పరిచయం వాళ్లే ఇస్తారు. ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే ఉండేది. ఇందులో 5 క్వశ్చన్స్ అడుగుతారు. ఈ ఇచ్చిన లేఖక పరిచయం నుంచి ఏదైతే రిక్తి స్థానం ఉందో దాన్ని మనం నింపుకోవాలి. ఒకదానికి ఒక క్వశ్చన్కి 1 మార్క్ అయితే 5 క్వశ్చన్స్ ఇస్తారు. 5 క్వశ్చన్స్కి 5 మార్క్స్. సెక్షన్ 4 అభివ్యక్తి. ఈ అభివ్యక్తిలో 19 క్వశ్చన్లో 19, 20, 21, ఇక 20thలో 22, 23, 24, 25, 21లో 26, 27, 28 అని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. పద్య భాగసే అన్నాడు. పద్య భాగం అంటే పోయిటరీ నుంచి ఇక్కడ 3 క్వశ్చన్స్ ఇస్తారు. మన ఇష్టం, ఇక్కడ 2 అయినా రాయొచ్చు. 10 క్వశ్చన్స్కి చాయిస్ ఇచ్చారు, 8 క్వశ్చన్స్ రాయాలి మనం. పద్య భాగం నుంచి 2 క్వశ్చన్స్ రాస్తాము, 2 3 6 మార్క్స్. ఇక్కడ చూడండి, గద్య భాగం నుంచి 4 క్వశ్చన్స్ అడుగుతారు, ఇందులో 3 క్వశ్చన్స్ రాస్తాం, 3 3 9 మార్క్స్. అలాగే ఉపవాచక నుంచి 26, 27, 28 उपवाचक पाठों से 3 प्रश्न दिए जाएंगे. संचयन నుంచి 3 क्वेश्चंस ఇస్తారు. 3-4 वाक्यों में उत्तर देना होगा. 3 और 4 सेंटेंस లో आंसर्स రాయాలి. सूचना. इस भाग के अंतर्गत कुल 10 प्रश्न दिए जाएंगे. దీనికి టోటల్ గా 10 क्वेश्चंस ఇస్తారు. छात्रों को इन 10 प्रश्नों में से किन्हीं 8 प्रश्नों का उत्तर देना होगा. టోటల్ గా 10 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఇందులోంచి మనము ఏవైనా 8 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేయాలి. 3 और 4 सेंटेंस లో ఉండాలి. यह प्रश्न पाठ्यपुस्तक के लिखित अंश या पाठ्यपुस्तक के का अभ्यास से 25-30 शब्दों में से दिए जाएंगे. प्रश्न संख्या 19 पाठ्यपुस्तक के साखी पाठ के 1-4 में से दिया जाएगा. అంటే 19th క్వశ్చన్ అంట పాఠ్యపుస్తకంలో 1-4 దోహాల నుంచి అడుగుతారట. సెక్షన్ 5 లో అభివ్యక్తి, 2 क्रम संख्या, प्रश्न संख्या 29. प्रश्नवार विश्लेषण, प्रश्नों की संख्या, ఒక क्वेश्चन, अंक 8 मार्क्स, टोटल 8 मार्क्स. पद्य भाग से 2 निबंधात्मक प्रश्न दिए जाएंगे. किसी एक प्रश्न का उत्तर 6-8 पंक्तियों में देना होगा. పోయిటరీ నుంచి 2 సారాంశాలు అడుగుతారు. ఆ అని 2 క్వశ్చన్స్ ఉంటాయి, చాయిస్ అనమాట. ఏదో ఒక ఆన్సర్ మనం రాయాలి. 6 या 8 पंक्तियों में देना होगा. 6 और 8 వరుసల్లో రాయాల్సి ఉంటుంది. आ और आ के प्रश्न होंगे. 2 క్వశ్చన్లు ఆ అని 2 క్వశ్చన్లు ఉంటాయి. सूचना. इस भाग में అంటే ఈ భాగంలో प्रश्न देते समय सारांशात्मक प्रश्न दिए जाएंगे. पाठ के शीर्षकों के नाम से प्रश्न बनाए जाएंगे. ఇందులో ఈ ప్రశ్నలకి సారాంశం రూపంలోనే ఉంటాయంట క్వశ్చన్స్. సారాంశాత్మక క్వశ్చన్స్ ఉంటాయి. వీటికి లెసన్స్ పేరు ఆధారంగా ప్రశ్న బనాయి. అంటే క్వశ్చన్కి పేరు, లెసన్ పేరు మీద అడుగుతారనమాట. ఇది ఏ సారాంశం అడుగుతారో అది దానికి సంబంధించిన శీర్షక్ కూడా ఇస్తారు, అంటే నేమ్ కూడా ఉంటుంది. ఏ ప్రశ్న పాఠ్యపుస్తకే లిఖిత్ అంశ సే దియే జాయేంగే. ఈ క్వశ్చన్స్ అంటే పాఠ్యపుస్తకంలో లిఖిత అంశం నుంచి ఇవ్వబడతాయట. ఇస్ ప్రశ్న కా ఉత్తర్ కేవల్ 8 పంక్తియోं में देना होगा. ఈ క్వశ్చన్కి కేవలం 8 వరుసల్లో ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. 23rd లో చూడండి, क्रम संख्या 30th क्वेश्चन. गद्य भाग से 2 निबंधात्मक प्रश्न दिए जाएंगे. किसी एक प्रश्न का उत्तर 6 या 8 पंक्तियों में देना होगा. आ और आ के प्रश्न होंगे. ఇక్కడ ఆ అని 2 క్వశ్చన్స్ ఇస్తారు. గద్య భాగం నుంచి ఏదో ఒక ఆన్సర్ చూస్ చేసుకొని రాయాలి. 1 మార్క్. ఒక క్వశ్చన్కి 8 మార్క్స్, టోటల్ 8 మార్క్స్. सूचना. इस भाग में प्रश्न देते समय सारांशात्मक प्रश्न ना दिए जाएंगे. సారాంశాత్మక క్వశ్చన్ అడగరంట ఇందులో. ప్రశ్న అడిగేటప్పుడు పాఠ के शीर्षकों के नाम से प्रश्न बनाए जाएंगे. సారాంశాత్మక ప్రశ్నలా క్వశ్చన్ ఇవ్వకుండా ఓన్లీ టైటిల్ ఇచ్చి దాని సారాంశం రాయండి అని అడుగుతారనమాట. ये प्रश्न पाठ्यपुस्तक के लिखित अंश या पाठ्यपुस्तक के खा अभ्यास के 50-60 शब्दों में. ఇక్కడ చూడండి, ఇది పాఠ్యపుస్తకంలో టెక్స్ట్ బుక్ నుంచి లిఖిత అనే సెక్షన్, లిఖిత అనే అంశం నుండి ఇస్తారట.
खा अभ्यास के खालो 50-60 शब्दों में शब्द అంటే పదాలు శబ్దాలంటే పదాలు 50-60 పదాలలో రాయాల్సి ఉంటుంది इस प्रश्न का उत्तर केवल 8 पंक्तियों में देना होगा ఈ ప్రశ్నకి ఆన్సర్ ఓన్లీ 8 వరుసల్లో 8 లైన్స్లో రాయాల్సి ఉంటుంది 1 8 8 మార్క్స్ చూడండి ఇందులో ఈ అని 4 క్వశ్చన్స్ అడుగుతారు కదా అవి ఎలా ఉంటాయంటే పర్యావరణం శిక్ష సామాజిక్ వైజ్ఞానిక్ అంశం से संबंधित ఎన్విరాన్మెంట్ గురించి శిక్ష ఎడ్యుకేషన్ గురించి సామాజిక్ సొసైటీ గురించి వైజ్ఞానిక్ సైన్స్ కు సంబంధించి अंशों से संबंधित पर्यावरण शिक्षा सामाजिक वैज्ञानिक अंशों से संबंधित निबंध दिए जाएंगे इस प्रश्न का उत्तर केवल 10 पंक्तियों में लिखना होगा ఇవి ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ సొసైటీ సైన్స్ కి సంబంధించిన టాపిక్స్ ఉంటాయి దాని ప్రకారంగా మనం రాయాలి ఇవి 10 లైన్స్ లో మాత్రమే రాయాలి 1 10 10 మార్క్స్ ఇవ్వండి 32 క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి ఓకే స్టూడెంట్స్ ఇక్కడితో ఈ వీడియో కంప్లీట్ అవుతుంది ఇప్పటివరకు మనము అకాడమిక్ స్టాండర్డ్స్ అండ్ బ్లూ ప్రింట్ ఏ విధంగా ఉంటుంది క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఏ విధంగా ప్రశ్నల రూపం ఎలా ఉంటుందో తెలుసుకున్నాం కదా నెక్స్ట్ పార్ట్ 2లో మనము మోడల్ పేపర్ ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం